నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మీరు నిన్న ఒక చిన్న సంఘటన జరిగింది. తెలుగు ఫిలిం ఛాంబర్లో పాశం యాదగిరి గారు గొడవకు దిగారు. తెలంగాణ వాదుల పైన ఎన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి, ఆంధ్ర గో బ్యాక్ అనుకుంటూ నినాదం ఇచ్చి పోలీసు వాళ్ళని ఆంధ్రోళ్ళ డ్యాష్ కడడానికి ఉన్నారు అనుకుంటూ ఆయన చెప్పడం జరిగింది. ఆ విజువల్ని కూడా చూసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ తెలుగు సినిమాల్లో కూడా అన్ని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైన, తెలంగాణ పైన, ఆంధ్ర పైన సమస్యల పరంగా ఏమైనా తీసేయి ఉంటే చూడాలి, కానీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టే విధంగా, రాష్ట్రాలపైన విష ప్రచారాలు చేసే విధంగా, రాజకీయాల్లోనూ కూడా సినిమాలు తీస్తున్నారు అనుకుంటూ ఇక నానా రకాలుగా పాశం యాదగిరి గారు అక్కడ గొడవలకు దిగారు. అక్కడ పోలీసులు వస్తే మీరు కూడా ఆంధ్రోళనారా అనుకుంటూ వాళ్ళపైన ఫైర్ అవ్వడం జరిగింది. నిజానికి ఇప్పుడు మరోసారి ఉద్యమం తెలంగాణలో మొదలవుతుంది. మామూలు మొదలు కావడం లేదు. విద్యార్థుల పరంగా, ప్రజల పరంగా, అందరి ఉద్యమకారుల పరంగా మళ్ళీ తెలంగాణలో గొప్ప ఉద్యమం సాగబోతుంది. ఆ విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. తెలంగాణ ఫిలిం ఛాంబర్లో గొడవకు దిగిన తెలంగాణ వాదులు, నిర్మాత మండలి లోపలికి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నించిన తెలంగాణ వాదులు, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్తో గొడవకు దిగిన పాశం యాదగిరి, ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చిన తెలంగాణ వాదులు, పైడి జయరాజ్ ఫోటో చిన్నదిగా పెట్టారని గొడవ చేసిన తెలంగాణ వాదులు, ఛాంబర్లో సినారే ఫోటో ఎందుకు లేదని ప్రశ్నించిన తెలంగాణ వాదులు, ఓ హీరోయిన్ ఫోటో కింద పైడి జయరాజ్ ఫోటో పెట్టారంటూ ఆగ్రహం, సిఐనే ఇక్కడికి రమ్మని పోలీసులతో వాగ్వాదానికి దిగిన పాశం యాదగిరి. ఇవన్నీ విషయాల్లో నాకు నచ్చింది ఏంటంటే, హరీష్ రావు గారు ఉద్యమంలో ఉస్మానియా దగ్గర గొప్ప ఉద్యమం జరుగుతున్న సమయంలో హరీష్ రావు గారిని కొందరు పోలీసులు గుంజుకొచ్చి ఆ యొక్క పోలీసు జీబులు వేసిస్తారు. అప్పుడు హరీష్ రావు గారు ఒక మాట అంటారు, చల్ ఇక మాట చెప్పొద్దు కానీ బూతు మాటతోటి ఆయనని ఆంధ్రుడి వారు నువ్వు అనుకుంటూ ఒక్క కాలు తన్నితే ఆ యొక్క జీపు డోరే ఊసిపోయింది. ఆ తీరుగా నేను పాశం యాదగిరి గారు మాట్లాడితే నాకెందుకో గూస్బంప్స్ వచ్చాయి. నిజంగా తెలంగాణ పైన ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా రాస్తున్న కొన్ని రాతలపైన కూడా ఆయన భలేగా కౌంటర్ ఇచ్చారు. ఇంకో విధంగా పోలీసు వాళ్ళు అడ్డుకుంటుంటే ఆ విషయం పైన ఇక్కడ గొడవలు చేయొద్దంటే నువ్వు కూడా ఆంధ్రోని చెప్పొద్దు కానీ ఆంధ్రోని కడడానికే ఉన్నవారు అనుకుంటూ వచ్చిన వాగ్వాదాన్ని ఒకసారి చూసుకుందాం. ఇక రమ్మంటున్నాడు కదా, రమ్మంటే ఆదేశాలు కాదు, రమ్మన్నాడు. ఏం తప్ప చేశాను చెప్పండి. సీనియర్ అయినా ఉద్యమకారుడు ఎట్లా పిలుస్తున్నారు? ఆల కిందనే ఉంటారా మీరు? ఇంకా ఎప్పటికీ ఆందోళన కిందనే ఉండండి మీరంతా ఎప్పటికీ. అది డైలాగ్ అంటే నాకు నిన్న నచ్చిన డైలాగే ఇది. ఆంధ్రోళ్ళ ముడ్డి గడగడానికే ఉన్నారా మీరు అనేది ఈడ హైలైట్ వచ్చింది. అయితే గీ ముచ్చట ఆంధ్రోళ్ళ కింద ఉండడానికే ఉన్నారా మీరు అనుకుంటూ ఈరోజు పోలీస్ శాఖ వారిని ఉతికారేసిన పాశం యాదగిరి మనుషులు, తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణోళ్ళం ఇది చెప్పుకుంటే నాకెందుకో రోమాలు నిక్కబొడుచుకుంటాయి, చూసేటోళ్ళు కూడా నిక్కబొడుచుకుంటాయి కదా, బాజాప్తగా నిక్కబొడుచుకుంటాయి. అయితే ఈ ఫిలిం ఇండస్ట్రీ పైన ఈ ఆంధ్రాలో ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో కొన్ని మీడియాలు ప్లస్ ఈ సినిమాలు నడిపే కొందరు ఎవరైతే ఉన్నారో, కొందరు తెలంగాణలో గొప్ప చరిత్ర కలిగిన వారి హీరోయిన్ల కింద వాళ్ళ ఫోటోలు పెట్టుడైంది. వాళ్ళ ఫోటోలు మీద ఎవడ ఫిలిం ఛాంబర్లో ఉన్నారు, ఎవడో అని బయటికి తీసుకురా అని బయటికి రమ్మను అని కథ ఏందో మేము చూస్తాం అనుకుంటూ పాశం యాదగిరి గారు ఉతికారేషులు ఆంధ్రోళ్ళ కింద ఊడిగం చేస్తూ ఉన్నారా? ఆంధ్రోల కోసం పనిచేస్తూ ఉన్నారా? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రలో ముడ్డిగడవడానికి ఉన్నావా అంటే ఆహా, ఎంత నిజంగానే తెలంగాణ ఇప్పుడిప్పుడే రగులుతున్న తెలంగాణ అవుతుంది. మళ్ళీ ఉద్యమ స్ఫూర్తిని నింపేటట్టే అవుపడుతుంది తెలంగాణలో. అంతేనే కాదా, ఇప్పుడు నేను ఆంధ్రలను ఉద్దేశించి, ఆంధ్ర ప్రజల్ని ఉద్దేశించి చెడుగా అంటలేదు, మీరు కూడా దాన్ని ఆ విధంగా తీసుకోవద్దు. నేను ఆంధ్ర రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు అటు ఆంధ్ర ప్రజల్ని కూడా చక్కగా చూసుకుంటలేడు, ఏం చేస్తలేడు, మేము దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ ఆంధ్ర రాజకీయాలకు ఆంధ్రలకు ఈ తెలంగాణలో కొందరు ఉన్నారు. ఎవరు? ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళలో ఈ కొందరు ఎవరైతే పాశం యాదగిరి అక్కడ గొడవకు వాగ్వాదానికి దిగారో అక్కడ ఉన్న మనిషి
ప్లస్ తెలంగాణలో కొన్ని ఉన్న ఏవైతే సోకాల్డ్ మీడియా ఛానళ్ళు అవి ఓన్లీ తెలంగాణ పైన విష ప్రచారాలు, ఆంధ్ర పైన విష ప్రచారాలు జిమ్మే మీడియాలు కానీ, ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కొందరు దొంగలు కానీ ఉద్దేశించి ఆయన గారు మాట్లాడారు. ఆయనకు తగ్గట్టుగానే మేము కూడా అదే మాట్లాడుతున్నాం. వీళ్ళు విష ప్రచారాలు చిమ్ముడు తప్ప ఏం చేస్తలేరు. తెలంగాణకు న్యాయం జరగట్లేదు. తెలంగాణ సినిమాలలో కూడా కరెక్టు ఆ సినిమాని తీయడం లేదు. ఇష్టానుసారంగా లేనిపోయి రోత సినిమాలు తీస్తూ ఉన్నారు. మీరు సినిమాలు తీసుకోవాలి కానీ రాజకీయాలను ఒకరికి ఫేవర్గా ఉండేటట్టు సినిమాలు తీసుకునేది ఇది. ఇలాంటి ఆంధ్ర రాజకీయాలు ఎక్కడెందుకు తలపిస్తున్నారు అనుకుంటూ గో బ్యాక్ టు ఆంధ్ర అనుకుంటూ స్లోగాన్ని ఆయన చేయడం జరిగింది. నిజానికి ఆంధ్ర రాజకీయాలు కానీ తెలంగాణలో ఉన్న సోకాల్డ్ మీడియా ఛానళ్ళు కానీ సోకాల్డ్ ఏవైతే ఫిలిం ఇండస్ట్రీ ఛానల్ నడిపేటోళ్ళు కానీ వాళ్ళకు చెప్పేది కదే. ఇప్పుడు ఈ సినిమా ఛానళ్ళు కూడా అనవసరంగా బీభత్సమైన రోతకరమైన సినిమాలు తీసుడు, దాన్ని చూసి యువత చెడిపోవుడు, తెలంగాణ స్ఫూర్తి ఆగమైపోవుడు, ఎంత కథలుగా రాస్తూ ఉన్నారు, కథలుగా సినిమాలు తీస్తూ ఉన్నారు. దీనికి తగ్గట్టుగానే పాశం యాదగిరి గారు నాకు ఆ డైలాగ్ చెప్పగానే ఎందుకో దీని మీద వీడియోని సాగించాలి అనిపించింది. అందుకనే ఈ వీడియోని తీశాను. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడు మేలుకోవాలి, తెలంగాణ యువత కూడా మేలుకోవాలి. ఎన్నో రంగాల్లో ఆగమైకుండా తిరుగుతున్న యువత ఈరోజు బయటికి రావాలి. తెలంగాణను మనం కాపాడుకోవాలి. తెలంగాణ మీద కుట్ర చేయడానికి ఏపీ నుంచి కొందరు దొంగలు ఇడికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ తెలంగాణ మీద విషయాన్ని జిమ్ముతూ ఉన్నారు. అది న్యూస్ ఛానళ్ళు కావచ్చు, సినిమా రంగంలో ఉన్నోళ్ళు కావచ్చు, మిగతా తదితర ఎవరైతే తెలంగాణకు అన్యాయం చేద్దామని వస్తున్న ఆంధ్రులు కావచ్చు. ఇక్కడ చాలామంది ఆంధ్ర యువత, ఆంధ్ర ప్రజలు చాలామంది బతుకుతూ ఉన్నారు. వాళ్ళు తెలంగాణకు హాని చేయడానికి రాలా, వాళ్ళ జీవనోపాధిని సాగించుకోవడానికి వాళ్ళు తెలంగాణలో ఉంటున్నారు. తెలంగాణ గురించే మాట్లాడతారు. తెలంగాణ యొక్క మర్యాదలు, ఆంధ్రప్రదేశ్ యొక్క మర్యాదలు, ఈ రాష్ట్రాల ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటారు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం చేయలే. కానీ ఆంధ్ర నుంచి వచ్చిన మరికొందరు దొంగలు ఉన్నారు తెలంగాణ మీద విష ప్రచారాలు చేయడానికి. అలాంటి వాళ్ళని తరిమి కొట్టడమే లక్ష్యంగా తెలంగాణ యువత మెయిన్గా పెట్టుకోవాలి. మనం ఈరోజు తెలంగాణలో నిలబడాలి, తెలంగాణలో కలబడాలి, రాబోయే భవిష్యత్తును కూడా మనం చవి చూడాలి. ఇది తెలంగాణకు కావాల్సింది.